హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఫ్లిప్కార్ట్ నుంచి అద్దిరిపోయే డబల్ ధమాకా ఆఫర్లో 20 రకాల హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చానండి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. చూస్తున్నారు కదండి, సెల్లో ఉంది, బోరోసిల్ ఉంది, క్లాసిక్ ఉంది, ప్రెస్టేజ్ ఉంది. 1, 2 కాదండి, 20 రకాలు కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. మరి చూసారంటే మాత్రం అన్నీ కొనేస్తారండి. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుంది కదా, 75%, 80%, 65% అలాగా ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క సేల్ అయితే ఉందండి. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే ఆఫర్ అనేది ఎక్కువ రోజులు అయితే ఉండదు కదండి. లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? ఇది చూసారు కదండి, మనకి 32 పీసెస్ వచ్చినటువంటి స్టీల్ డిన్నర్ సెట్ అనమాట. మనకి ఇది వచ్చి క్లాసిక్ నుంచి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఓపెన్ చేసి చూసేద్దామా? చూసారు కదండి, ఇది వచ్చి మనకి డిన్నర్ ప్లేట్ అనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు దీని మీద డిజైన్ చూసారా? లైటింగ్ అంత కనిపిస్తుందో లేదో చూడండి, చక్కగా డిజైన్ కూడా చాలా బాగుందనమాట. క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ 1 అండి. ప్లేట్ కూడా సైజ్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. అలాంటివి 4 ప్లేట్స్ అయితే వస్తాయి. అసలు ఈ 4 ప్లేట్స్ కలిపి మినిమం ఒక 800 గ్రామ్స్ అలా అయితే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇవి వచ్చి 4 ప్లేట్స్ ఇచ్చారండి. మనం స్వీట్స్ ఏదన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదు మనం తినాలనుకున్నప్పుడు కానీ ఇందులో పెట్టుకొని తినొచ్చు. స్వీట్స్ అలాంటివి అయితే మాత్రం కొంచెమే తింటాం కాబట్టి ఇది హల్వా ప్లేట్ అని అయితే ఇచ్చారండి. ఇలాంటివి 4 పీసులు అయితే వచ్చాయి. అలాగే ఈ బౌల్ చూసారు కదండి, చిన్న బౌల్స్ 4 ఇచ్చారనమాట. క్వాలిటీ మాత్రం బాగుందండి. ఇవి కూడా చాలా వెయిట్గా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది చూసారు కదండి, కర్రీ బౌల్స్ కూడా 4 అయితే ఇచ్చారు. అన్ని 4 పీసులు అయితే వచ్చాయండి. ఇందులో నెమలి డిజైన్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. అదిగోండి, మీకు కనిపిస్తుందా? అలాగే 4 గ్లాసులు కూడా వచ్చాయండి. చూద్దాం. అసలు చూస్తుంటే ప్లెయిన్ గ్లాసులే కానీ చూడడానికి బాగా అనిపిస్తుంది. ప్లెయిన్ కాదండి, డిజైన్ ఉంది. ఇదిగోండి, అన్నిటి మీద కూడా చక్కగా ఇలాగా నెమలి డిజైన్ అయితే వచ్చిందండి. ఇదిగో ఒక 200 ml వాటర్ అయితే పడతాయండి, అంతకన్నా ఏం పట్టదు. మీడియంగా ఉంది, మరి పెద్దగా లేదు, అలా అని చిన్నగా కూడా లేదనమాట. ఇలాంటివి 4 గ్లాసెస్. ఇవి చూసారు కదండి, మొత్తం మనకి 8 స్పూన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి టేబుల్ స్పూన్ అంత అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. అసలు మంచి వెయిట్గా, అసలు పట్టుకుంటే చాలా గ్రిప్గా పట్టుకోవడానికి కూడా చాలా బాగుందనమాట. చూస్తున్నారు కదా, స్పూన్ షేపు, తినడానికి ఈజీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా కానీ చక్కగా పెట్టేయచ్చు. అలాంటివి 8 వచ్చినాయి. అలాగే 4 ఫోర్క్స్ అయితే వచ్చాయండి. ఫోర్క్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసారు కదండి, మొత్తం వచ్చి మనకి ఇవన్నమాట. 4 ప్లేట్లు, 4 గ్లాసులు, 4 కర్రీ బౌల్స్, 4 చిన్న సాస్ బౌల్స్ లాంటివి అనమాట. అలాగే 4 హల్వా ప్లేట్స్, 8 స్పూన్స్, 4 ఫోర్క్స్ అనమాట. మొత్తం కలిపి 32 పీస్ వచ్చి మీకు 840 రూపీసే పడుతుందండి. 840 రూపాయలకి 4.3 స్టార్ రేటింగ్తో అయితే వచ్చేసాయి అనమాట ఈ డిన్నర్ సెట్. మరి మీకు కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి. మీరు ఫోన్పే కానీ పేటిఎం కానీ చేశారంటే ఇంకో 50 రూపీస్ అయితే తగ్గుతుందండి. వాళ్ళు చూపించే ఏ ఐటమ్స్ మీదైనా కానీ మీరు హ్యాపీగా ఫోన్పే అది ఏదైనా ఉంటే చేసేసేయండి. ఇది చూసారు కదండి, ఈ కళాయి కూడా నేను ఈ క్లాసిక్ ఎసెన్షియల్స్ నుంచే తీసుకున్నాను. అసలు ఇది వచ్చి మనకి ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా మందంగా చాలా బాగుందండి. చక్కగా ఒక 4 మనుషులు ఉన్న దాంట్లో కూడా 1 కేజీ కూర అయితే మాత్రం వండుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం ఒక కళాయిలో అడిగారండి, మీరు 2 లీటర్ అని చెప్పారు, నాకు 1 లీటర్ వచ్చింది అని. మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు 1, 2, 3 లీటరా 4 లీటరా అని చూసి పెట్టుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు బై మిస్టేక్ అది 1 లీటర్ వచ్చింది, మీరు 2 లీటర్ పెడితే అంటే రిటర్న్ పెట్టేయండి, మీ మనీ మీకు వచ్చేస్తుంది, మళ్ళీ పెట్టుకోవచ్చు. అందులో ఏముంది, మనీ ఏమి ఎక్స్ట్రా అయితే కట్ అవ్వదండి. మీరు ఫోన్పే చేసినా, క్యాష్ ఆన్ డెలివరీ చేసినా కానీ ఎక్స్ట్రా మనీ అనేది కట్ అవ్వదు. మీరు ఎంత మనీతో పే చేశారో అంతే అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట. చూస్తున్నారుగా, కళాయి అయితే మాత్రం అసలు ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. చూసారు కదా, ఇది వచ్చి మనకి జస్ట్ 550 రూపాయలకే వచ్చేస్తుందండి.
ఇది చూస్తారు కదండి, ఇది మనకు వచ్చేసరికి బోరోసిల్ వాళ్ళదే లారా అనమాట. ఈ బ్రాండ్లో 34 పీసెస్లో తీసుకున్నటువంటి పింగాణి డిన్నర్ సెట్ అండి. అసలు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. దీని ప్రైస్ చూస్తే మాత్రం షాక్ అవుతారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ చూపించేస్తాను. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి డిన్నర్ ప్లేట్స్ అనమాట. ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. దీని మీద డిజైన్ చూసారు కదా. మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చలేదు అనుకోండి, మీరు వేరే కలర్లో ఉన్నటువంటి డిజైన్ అనేది మీరు తీసుకోవచ్చు. మొత్తం మనకి వైట్ ప్లేట్సే వస్తాయి, కానీ డిజైన్ మారుతుంది. కానీ నాకు ఇది ఎందుకో చాలా క్లాసీగా అనిపించి నేనైతే ఇది తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. ఒకవేళ మీకు ఇందులో డ్యామేజ్ వచ్చింది అనుకోండి, ఇది మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ ఇస్తారు కాబట్టి మీకు ఒకవేళ డ్యామేజ్ వస్తే వాళ్ళు వెంటనే తీసుకెళ్ళిపోయి మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ పడుతుంది. కాబట్టి పగిలిపోతే మేమేం చేయాలి, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే రిటర్న్ పెట్టేయచ్చు. అలాగే ఇది చూస్తున్నారు కదా, 6 టిఫిన్ ప్లేట్స్ అనమాట. ప్లేట్స్ కూడా చూసారా, చాలా బాగున్నాయి అనమాట. చూడండి. అలాగే కర్రీకి కానీ లేదా ఏదైనా పాయసం చేసుకున్నప్పుడు కానీ చక్కగా 12 బౌల్స్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా. అలాగే మనకి 2 సర్వింగ్ బౌల్స్ కూడా ఇస్తారు. వీటి మీదకి ఇలాగా ప్లేట్స్ మాత్రం ప్లాస్టిక్ ఇచ్చారండి. ఇది కూడా మనకి పింగాణిది ఇస్తే బాగుండు అనిపించింది. ఇదిగోండి, మొత్తం 2 ప్లేట్స్ 2 బౌల్స్ అనమాట. అలాగే 6 స్పూన్స్ కూడా ఇచ్చారు. స్పూన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా మనకి పింగాణివే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఒకసారి చూపిస్తాను. 6 డిన్నర్ ప్లేట్స్, 6 టిఫిన్ ప్లేట్స్, 12 కర్రీ బౌల్స్ అనమాట. మనకి 6 అనేది పక్కన పెట్టానండి, కింద పడతాయని. 2 సర్వింగ్ బౌల్స్, 6 స్పూన్స్ అండి మొత్తం కూడా. ఇవి మొత్తం వచ్చేసరికి మనకి 66% ఆఫర్లో 1439 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. మనం ఒక్కసారి కనుక ఇన్వెస్ట్ చేసాము అంటే లైఫ్ ఉంటాయండి, జాగ్రత్తగా వాడుకుంటే. ఇది చూస్తారు కదండి, మనకి ప్రెస్టేజ్ వాళ్ళదే తడ్కా పాన్ అనమాట. అసలు చాలా బాగుంది. ఎందుకంటే చెప్తాను, అసలు నేను పోయినసారి 2 తీసుకున్నానండి. రెండిటి ప్రాబ్లం ఏంటంటే, మనం పోపు పెట్టుకున్నప్పుడు ఇక్కడ నిలబడడానికి లేదనమాట, పడిపోతూ ఉంటుంది. మనం ఇలా పట్టుకొని వేసుకోవాలి. దీనికైతే మాత్రం పడిపోకుండా చక్కగా బందోసులు వేసుకోవచ్చు, పోపు పెట్టుకోవచ్చు ఈజీగా. స్టవ్ మీద ఇలా నిలబడిద్ది అనమాట. ఇక్కడ ఇలాగ ఇచ్చారు కాబట్టి సపోర్ట్గా మనం వాష్ చేసుకొని దాచిపెట్టుకోవాలి అనుకుంటే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది కూడా చూస్తున్నారా, జస్ట్ మనకి 360 రూపీస్లోనే వచ్చిందండి. ఇది కూడా మనకి 75% ఆఫర్లో అయితే ఉంది. ఆఫర్ అనేది కొంచెం ఒక 5% తగ్గింది అనుకోండి, మీకు ఇంకొక 20-30 రూపాయలు పెరిగిద్ది అనమాట. అలాగా ఇది చూసారా, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా మందంగా కూడా ఉందన్నమాట. హ్యాండిల్ అయితే మాత్రం సూపర్ ఇచ్చారండి. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు డైనింగ్ టేబుల్ ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు మిస్సే చేయరు అనమాట దీన్ని. ఎందుకంటే దీని క్వాలిటీ కానీ అసలు ఇది మనకి ఇది గ్లాస్ అనమాట. ఈ మగ్గు వచ్చి కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కానీ హ్యాండిల్ అది మాత్రం సూపర్ ఉంది. ఇదిగోండి, ఇది మొత్తం గ్లాస్ జారు. దీని మీద వచ్చిన మూత మాత్రం మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, అది మనకి జారదు, కింద పడదు. దీనికి ఒక లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారండి. ఈ సెట్ నేను మా ఇంటి దగ్గర స్పెన్సర్ ఉంది, 4 years బ్యాక్ నేను 1500కి తీసుకున్నానండి. ఇది వచ్చి ఇప్పుడు మనకి 6 గ్లాసెస్, ఇలాంటివి 6 గ్లాసులు అయితే వచ్చాయి. 6 గ్లాసులు ఒక మగ్గు వచ్చేసరికి జస్ట్ 660 రూపాయలకే వచ్చేస్తుందండి. ఇదిగోండి, మొత్తం ఇదిగోండి ఇలాగా చక్కగా ప్యాకింగ్ అయితే మాత్రం సూపర్ చేశారనమాట. కొబ్బరికాయ కొట్టుకునేటటువంటి ప్లేట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కోసుగా అంటే ఒక శానం లాగా అయితే ఉంది. ఇదిగోండి, ఈ కింద వచ్చి మనకి గ్రిప్ వస్తుంది అనమాట. ఈ కింద నుంచి పైకి అయితే ఫిట్ చేశారు. చాలా వెయిట్గా కూడా ఉందండి. టైల్స్ మీద అయితే ఎయిర్ పట్టుకుంటుంది అనమాట, మనకి ప్లేట్ అనేది కదలకుండా. అలాగే కొబ్బరి తీసుకునేటటువంటి ఇది ఒక రాడ్ లాగా అయితే ఇచ్చారు. ఇది చూడండి, మనం ఎక్కడైనా తగిలించేయచ్చు అనమాట. మనం ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదండి, ఇంకా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. ఈ కొబ్బరి నీళ్ళు కింద పడి ఫ్లోర్ పగిలి ఫ్లోర్ మీద కొట్టి ఇలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలా దేవుడి దగ్గర పెట్టేసేసి కొబ్బరికాయ టక్కన కొట్టేయచ్చు అనమాట.
ఈజీగా ఉంటుంది, ఇల్లు పాడవకుండా ఉంటుంది. జస్ట్ మనకి 74% ఆఫర్లో 154 రూపీస్కే వచ్చేస్తుందండి. మీకు కావాలి అంటే మాత్రం యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి, తప్పకుండా తీసుకోవచ్చు ఇది హ్యాపీగా. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి ఛార్జర్ కేస్ అనమాట. మన ఛార్జర్ పాడవకుండా చాలా సెక్యూరిటీగా అయితే ఉంటుందండి. ఇది వచ్చి ఇలాంటి హెడాప్టర్ అనమాట. సిపిన్, శాంసంగ్ కానీ యాపిల్ ఫోన్స్కి ఇలాంటి హెడాప్టర్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి దానికి కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీనిలో ఉన్నది ఇలాంటిది అనమాట. దీనికైతేనే ఇది చక్కగా ఇదిగోండి చూడండి, ఎంత లాగినా రాదు, కింద పడినా కానీ ఛార్జర్కి అనేది దెబ్బ తగిలి పగిలిపోకుండా ఉంటుంది అనమాట. అంటే దాని సెక్యూరిటీ అనుకోండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, నాది పిన్ అయితే ఇదిగో ఇక్కడ ఇరిగిపోయిందండి. ఇరిగిపోతే దాని తర్వాత నేను మారుద్దాం అనుకున్నాను. మళ్ళీ అబ్బా ఇప్పుడు ఎక్కడ మార్చాలి, అసలే వేలకు వేలు చెప్తున్నారు అన్నీ అని ఇంకా మా బాబు అయితే ఇది పెట్టాడనమాట. ఇదిగో చూడండి, మనకి ఎక్కడైనా వైర్ కొంచెం కట్ అయ్యిద్ది అనిపించినా, షాక్ కొట్టిద్ది అనిపించినా కానీ, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ ఇదైతే మాత్రం చాలా బాగా యూస్ అవుతుందండి. ఇందులో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, అచ్చం పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది కదా, అదండి. దీన్ని మనం జస్ట్ వైర్కి చుట్టుకోవడమే అనమాట. ఇదిగోండి, ఇలా ఒక ప్లాస్టిక్ది అయితే ఇస్తారు, స్ప్రింగ్లా ఉంటుంది. దీన్ని చక్కగా కావాల్సినంత చుట్టేసుకోవచ్చు, ఈ మిగిలింది కట్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఒక 3 అయినా వేసేసి పెట్టుకోవచ్చు అనమాట. అదండి. ఇది వచ్చి నేను అంటే మా బాబు ఫ్లిప్కార్ట్లో 220 రూపీస్కి అయితే తీసుకున్నాడండి. కానీ నేను మీషోలో చూశాను జస్ట్ 140 150 ఉందండి. నేను ఫ్లిప్కార్ట్లో ఎందుకంటే 100 రూపాయలు దండగా మీషో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి చూసారు కదండి, మనకి ఫీజియన్ నుంచి 3 స్టెయిన్లెస్ స్టీల్ నైఫ్స్ అయితే తీసుకొచ్చాను. అసలు సైజ్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి. 3 రకాల సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు హ్యాండిల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మనకి ఈ 3 వచ్చి జస్ట్ 183 రూపీస్లోనే వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి, ఇవి చూస్తారు కదండి, ఇవి వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్ అనమాట. ఇప్పుడు జ్యూస్ కొనుక్కున్నా లేకపోతే కొబ్బరి బొండాలకైనా ఎక్కడికెళ్ళి ఏవి తెచ్చుకున్నా కానీ ప్లాస్టిక్ స్ట్రాస్ అయితే ఇస్తున్నారు, లేదంటే మనకి పేపర్ స్ట్రాలు అయితే ఇస్తున్నారు. అవి కొంచెం అట్లా వేయంగానే పిల్లలు తాగేలోపే మెత్తగా అయిపోతున్నాయి, జ్యూస్తో పాటు దాన్ని కూడా తాగేస్తున్నారు అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఒక 83 రూపీస్ కనుక మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, లైఫ్ ఉంటాయండి. చక్కగా 4 స్ట్రాస్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మన ఇంట్లో ఉండాల్సినటువంటి ఐటమ్ అండి. 3 స్టెప్స్ వచ్చినటువంటి స్ప్రౌట్స్ మేకర్ అండి ఇది. ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మొలకలు మామూలుగా చేయడం చేత కానీ వాళ్ళకి క్లాత్లో కట్టాలి అలాంటి ప్రాబ్లం లేకుండా ఇందులో అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను మీషోలో ఒక 4 ఇయర్స్ బ్యాక్ 550కో ఏమో తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫుల్ ప్రైస్ డ్రాప్ అనమాట. జస్ట్ 153 రూపీస్కే వచ్చేస్తుంది. మనం మామూలుగా ఎలా అయితే నానబెట్టేసుకొని స్ప్రౌట్స్ తయారు చేసుకుంటామో అలాగే గుడ్డలో కట్టేసి వాటిలో ఇట్లా పెట్టకుండా వీటిల్లో వేసేసి, అంటే ఇది 3 స్టెప్స్ ఇచ్చారు కదా, మీరు ఒకవేళ 3 రకాలు 2 రకాలు చేసుకోవాలనుకున్నారనుకోండి, వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కలవకుండా అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు ఉన్నాయనుకోండి, కొంచెం లేట్గా మొలకలు వస్తాయి. పెసలు ఉన్నాయనుకోండి, త్వరగా మొలకలు వస్తాయి. అలాంటప్పుడు అన్నీ ఒకే దాంట్లో వేయకుండా చక్కగా ఇలాగ 3 స్టెప్స్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ అడుగును కనుక వాటర్ పోసేసి ఈ మూత అనేది ఇలా పెట్టామనుకోండి, చక్కగా మొలకలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంది. ఇవి చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చినటువంటి ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట. డోర్లో పెట్టుకోవచ్చు. పిల్లల చాక్లెట్స్ కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, దోసకాయ, క్యారెట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం అక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ నిండిపోయి అక్కడ ఇక్కడ వేయకుండా వీటిని అనేది చక్కగా డోర్లో ఇలా పెట్టేసేసి ఇందులో అనేది వేసుకోవచ్చు అనమాట. లేదు మసాలాలు ఉన్నాయి అవి కింద పడిపోకుండా ఓపెన్ చేసినవైనా కానీ ఇందులో పెట్టేసుకోవచ్చు. అలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి జస్ట్ మనకి 6 వచ్చి 110 రూపీస్లోనే వచ్చేస్తున్నాయండి. మంచి ఆఫర్లో అయితే ఉంది. ఇది ఫైబర్ అండి, ప్లాస్టిక్ కాదు, ఫైబర్ అనమాట. మనకి గబుక్కుని కింద పడినా కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. 34 పీసెస్ డిన్నర్ సెట్ అండి. ఇందాక మనం బోరోసిల్లో చూసాం కదా, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఇది క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ వచ్చేసరికి ఒక 100 రూపీసే చేంజ్ ఉంటుందండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. అందుకని ఏ బ్రాండ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది బెస్ట్ రివ్యూ మీకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయండి. దీని మీద డిజైన్ చూస్తున్నారు కదా, కనబడుతుందా? దీని మీద చాలా సింపుల్గా ఉంది కదా. మనకి ఆ ప్లేట్కి వచ్చి జస్ట్ ఒక సైడ్ ఇచ్చారు.
దీనికేమో చుట్టూ వచ్చిందండి, అది కూడా చాలా లైట్ కలర్లో చాలా బాగుంది. అసలు వెయిట్ అయితే ఎంత వెయిట్ ఉందన్నమాట, చాలా బరువు ఉందండి. అసలు అవి కొంచెం పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది, కానీ వచ్చేసరికి మాత్రం భయంకరమైన వెయిట్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చూసారు కదండి, ఇవి కూడా మనకి ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి అన్నమాట. మనకి టిఫిన్ ప్లేట్స్ అండి, ఇదిగోండి. సేమ్ అందులోలాగే ఇందులో కూడా 12 కర్రీ బౌల్స్ అయితే ఇచ్చారు. మీరు కర్రీకైనా లేకపోతే చక్కగా పాయసం, స్వీట్స్ ఎక్సెట్రా ఏదైనా కానీ. ఇంకా ఇదిగోండి సేమ్ సైజ్ అండి, ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ అన్నీ మీకు సేమ్ సైజే వస్తాయి. జస్ట్ కలర్ కూడా సేమ్ ఉంటుంది, దాని వచ్చిన డిజైన్ తప్ప. కాకపోతే క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ఇది సెల్లో బ్రాండ్ వచ్చి చాలా బెటర్ దెన్ అండి, ఎందుకంటే చాలా వెయిట్ ఉంది, క్వాలిటీ చాలా బాగుందనమాట. మనకి ప్రైస్ చూసుకుంటే మనకి బోరోసిల్ కన్నా సెల్లోనే ఒక 100 రూపీస్ తక్కువగా కూడా ఉందండి. ఇవి చూస్తారు కదండి, ఇవి వచ్చి మనకి సర్వింగ్ బౌల్స్ అనమాట. ఇవి కూడా మనకి ప్యాక్ ఆఫ్ 2 అయితే ఇచ్చారు. ఇది చూస్తున్నారా, వీటి మీదకి వచ్చి ఇలాగ సేమ్ అండి, దానికి ఎలా అయితే మనకి ప్లాస్టిక్తో మూత అయితే ఇచ్చారో దీనికి కూడా సేమ్ అలానే ఇచ్చారనమాట. అది ఇందులో కూడా మనకు వచ్చేసరికి 6 స్పూన్స్ అయితే వస్తాయండి. అయితే ఈ సెట్ని ఉంచుకుందాము అని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ వాడానండి, ఇదిగోండి యూస్ చేసేస్తాను. ఇందులో 4 ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చెప్తానండి, మనకి 6 డిన్నర్ ప్లేట్స్, 6 టిఫిన్ ప్లేట్స్, 2 సర్వింగ్ బౌల్స్, 12 వచ్చి మనకి కర్రీ కానీ స్వీట్స్ కానీ పెట్టుకునేటువంటి బౌల్స్ అనమాట. అలాగే 6 స్పూన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి మనకి 1340 రూపాయలు ఏమో పడిందండి. మనకి బోరోసిల్ దగ్గర బ్రాండ్ నుంచి చూసుకుంటే ఇది క్వాలిటీ పరంగా ఇది చాలా బాగుంది. మనకి 100 రూపీస్ అయితే తక్కువగా అయితే వచ్చిందండి. మీరు కావాలి అనుకుంటే కనుక బెస్ట్గా తీసుకోవచ్చు. నేను 100కి 200% రికమెండ్ చేస్తున్నాను. సారీ అండి, ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చి మనకి జస్ట్ మనకి ఎక్కువ బౌల్స్, స్పూన్స్ ఇవన్నీ వద్దు, మనకి బడ్జెట్లో కావాలి అనుకుంటే కనుక నేను ఇదైతే మా సిస్టర్ కోసం తీసుకున్నాను అనమాట. తను మా ఇంట్లో చాలా ఉన్నాయి అక్క, నాకు జస్ట్ ప్లేట్స్ అవి వస్తే చాలు అంది. ఓన్లీ ప్లేట్స్ అయితే కాస్ట్ ఎక్కువగా అనిపించిందండి. దీంతో పాటు ఒక 6 బౌల్స్ కూడా వచ్చాయి, అందుకే తీసుకున్నాను. జస్ట్ నాకైతే 970 రూపీస్ అయితే పడింది. మంచి ఆఫర్లు అయితే వచ్చిందండి. ఇందాక చూసారు కదా, అవేనమాట సేమ్ సెట్టు. 6 డిన్నర్ ప్లేట్స్, 6 టిఫిన్ ప్లేట్స్, 6 బౌల్స్ మాత్రమే వస్తాయి. అంటే కర్రీ బౌల్స్ 6 వస్తాయి అన్నమాట. నేను ఇంకెందుకు ఓపెన్ చేయట్లేదు, సేమ్ కదా అందుకని చెప్పేసి అనమాట. చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయండి, ఇంటి నిండా సామాన్ ఎందుకులే, డైనింగ్ టేబుల్ మనకి సింపుల్గా ఉంటే చాలు అనుకుంటే బెస్ట్గా ఇది తీసుకోవచ్చండి. ఇది చూసారు కదండి, ఇన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదకి ఇలాంటి స్పూన్స్, ఫోర్క్స్ లేకపోతే బాగుండదు కదా. అందుకే ఒకవేళ స్టీల్ డిన్నర్ సెట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి బెస్ట్గా యూజ్ అవుతుంది అనిపించింది నాకు అని ఇది తీసుకొచ్చాను. మొత్తం మనకి 24 స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ అయితే వస్తాయి. అసలు స్టాండ్ చూసారా, చాలా బాగుంది. కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ చక్కగా ఒకే చోట ఉంటాయండి. వాష్ చేసుకున్న తర్వాత చక్కగా దీనికి అనేది ఇలా తీసేసి తగిలించుకోవచ్చు. ఇది వచ్చి మనకి జస్ట్ 36% ఆఫర్లో 320 రూపాయలకి అయితే వస్తుందండి. ఇవి చూసారు కదండి, ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 4 వచ్చినటువంటి చట్నీ బౌల్స్ అన్నమాట. ఇవి కూడా మనకి పింగాణి బౌల్స్ అండి, చాలా క్యూట్గా ఎంత బాగుంది. 1 2 3 4 వీడియో లెంత్ అయిపోతుందండి, ఫాస్ట్గా చూపిద్దామని నేను ఓపెన్ చేయట్లేదు. చూస్తున్నారుగా చిన్న చిన్నవి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అనమాట. ఇవి 4 వచ్చేసరికి మనకి 200 రూపీస్ అయితే పడుతుందండి. ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఒత్తులు అనమాట ఇవి. చూస్తున్నారు కదా, చూడండి చాలా చిన్నగా వస్తుంది, ఎక్కువసేపు అయితే వెలగదండి. మనకు ఒక అరగంట సేపు అలా అయితే వెలుగుతుందనమాట. ఇది వెలిగిస్తే నేను తులసమ్మ దగ్గర వెలిగించడానికి అయితే తీసుకున్నాను అనమాట. మీకు తులసమ్మ దగ్గర కానీ లేదా ఇంట్లో ఏదైనా డైలీ పూజ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. లేదంటే కార్తీక మాసంలో మనం వెళ్ళి వెలిగిస్తూ ఉంటాం కదా, ఉసిరి దీపం అలా పెడతాము, దాని మీదకైనా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. మనకి 400 పీసులు వచ్చేసరికి 280 రూపీస్ అయితే పడుతుందండి. మనకి 4 స్టార్ రేటింగ్తో అయితే ఉంది. చాలామంది యూస్ చేస్తున్నారనమాట. మనకి డైలీ పూజ చేసే వాళ్ళకి బడ్జెట్లో అయిపోతుందండి. ఇది వచ్చి ఏంటంటే కార్పెట్ అనమాట. మనకి ఈ వెడల్పు వచ్చేసరికి మనకి 5 ఫీట్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇదైతే కొంచెం మాపుకు కూడా ఆగిద్దండి.
మనం ఈజీగా దీన్ని మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అంటండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చారనమాట. మనకి గబుక్కున మ్యాట్ జారిద్దేమో, కింద పడిపోతాం అనే ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం ఫ్లోర్ మీద వేసేసినప్పుడు చక్కగా ఇదైతే దానికి అతుక్కుపోయిద్ది అనమాట. ఇంకా అటు ఇటు జరిగే ఛాన్స్ కూడా లేదు. ఇది చూసారు కదండి, ఇది వచ్చి నెక్ పిల్లో అనమాట. ఇక్కడ ఒక బటన్ కూడా వస్తుంది, ఇది అటు ఇటు జారి పడిపోకుండా. ఇది ఏంటంటే మనం చాలామంది ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం తల అటు ఇటు అనేది ఊపి ఇది అవ్వకుండా కొంచెం ఇది పెట్టుకున్నారనుకోండి రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంకోటి కార్ జర్నీస్ చేస్తారు కదా, అలాంటప్పుడు మనం పడుకోవాలి కొంచెం రిలాక్స్గా, అంటే నిద్రపోకపోయినా జస్ట్ అలా పడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా వాలినప్పుడు అదనేది ఒత్తుకోకుండా ఇది స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఇది హాయిగా ఇలా పెట్టేసుకొని పడుకోవచ్చు అనమాట. మనం బస్ జర్నీ, కార్ జర్నీ అలా ఎక్కడైనా చేసినప్పుడు ఆఫీసులో వాళ్ళకి ఇదైతే బెస్ట్గా యూజ్ అవుతుంది. ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో తెలుసు, అసలు భలే ఉందన్నమాట. జస్ట్ 230 రూపీస్కే వచ్చేస్తుందండి. ఇదైతే మాత్రం మీషోలో అయితే తీసుకున్నాను నేను, అంటే మా బాబు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాడు అనమాట, అదే చూపిస్తున్నాను నేను. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి. ఇప్పుడు మహాసేల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి తక్కువకైతే వచ్చింది. మీకు కావాలి అంటే కనుక మన లింక్ ద్వారా కొనుక్కున్నారనుకోండి మీకు ఇదే బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి సిలిండర్ స్టాండ్ అండి. అంటే మనం సిలిండర్ని అటు ఇటు లాక్కునేటప్పుడు ఈజీగా వచ్చేటటువంటి ట్రాలీ అనమాట. ఇదిగోండి చక్కగా స్టీల్తో అయితే వచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. మనకి కింద వచ్చి ఇలాగ వీల్స్ అయితే ఇచ్చారనమాట. అదిగోండి 360 డిగ్రీస్ అయితే తిరుగుతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా తిరుగుతుందో. మనం లాస్ట్ టైము ఐరన్ స్టాండ్స్, అదే ఐరన్వి తీసుకొచ్చాం కదా, అవి 250 రూపీస్ 270 రూపీస్ ఏమో పడింది కదండి. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్ నడుస్తుంది కాబట్టి మనకి స్టీల్దే జస్ట్ 185 రూపీస్కు ఏమో వచ్చిందండి. అసలు చూసారు కదా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా చాలా బాగుందండి. నేను వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదండి, ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ వీడియో నిన్న కూడా పెట్టాను అనమాట. ఇదైతే నాకు ఎందుకో బాగా నచ్చింది, అందుకే ఉంచుకున్నాను. చాలా బాగుంది, అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఇది వచ్చి మనకి 800 అయితే పడిందండి, అంటే దానికి తగ్గ క్వాలిటీ అయితే ఉంది. దుప్పటా కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట. నిన్న వీడియోలో అయితే క్లియర్గా చూపించాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసారా పెద్ద దుప్పటా ఇచ్చారండి. అసలు ఈ దుప్పటా కాస్టే ఉంటుంది షాపింగ్ మాల్లో ఒక 300-400 అనమాట. అసలు ఎంత కంఫర్టబుల్గా ఎంత బాగుందో చూడండి. వేసుకుంటే ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇప్పటి వరకు చూసారు కాబట్టి. దీని లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలి అంటే కనుక తీసుకోండి. అలాగే నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారా, మీరు ఒక 4-5 వీడియోల నుంచి చూసే ఉంటారు. అసలు ఇవి డైలీ యూస్ చేసినా కానీ, అంటే వాటర్తో తడిచినా కానీ మనకి కలర్ అనేది షేడ్ అవ్వట్లేదు, మెరుపు కూడా తగ్గలేదండి. జస్ట్ ఈ 4 బ్యాంగిల్స్ వచ్చి మీషోలో తీసుకున్నాను. 275 రూపీస్ అయితే పడ్డాయన్నమాట. వీటి లింక్స్ కూడా నేను మొత్తం డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే తీసుకోండి. మళ్ళీ మీరు ప్రైస్ కొంచెం ఎక్కువ అయిందండి, మీరేమో తక్కువ చెప్పారు ఇందులో ఎక్కువ అయింది అంటే ఆఫర్ ఉంది కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుందండి. కాబట్టి మీకు కావాలంటే వెంటనే తీసేసుకోండి. ఆఫర్ అయిపోయిన తర్వాత మీరు తీసుకున్నారనుకోండి ఒక 150 అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ 150ని మీరు చక్కగా ఫోన్పే యూజ్ చేసేసి తీసేసుకోవచ్చు అనమాట, అక్కడ కవర్ అయిపోతుంది. మరి వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.